అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆనియన్ దోశ అండి. మాకు ఆర్డర్ వచ్చింది. ఇది మన దోశ పిండి. ఇప్పుడు నేను ఆనియన్ దోశ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. పెనం నిండా తిప్పుకోవచ్చండి ఈ పిండితో. చూడండి ఎంత వచ్చిందో దోశ. ఉల్లిపాయలు, దీని మీద క్యారెట్ తురుముకుందామండి. ఆర్డర్ కదండి, కొంచెం ఎక్కువే తురుముకోవాలి క్యారెట్. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. కొంచెం నేను తయారు చేసి పెట్టుకున్న నల్ల కారం అండి, అది వేస్తున్నాను. ఇదిగో చూడండి కారప్పొడి. ఇది ఇడ్లీ కారం అండి. చాలు. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. చాలండి, ఇంకా ఇది ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు దోశని ఎర్రగా కాల్చుకుందాం. ఇదిగోండి దోశ కాలిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను. ఇదిగోండి దోశని ప్లేట్లోకి తీసుకున్నాను. చూడండి పల్లీ చట్నీ, అల్లం చట్నీ, సాంబార్ అండి. దీంతో తింటే ఆనియన్ దోశ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంతేనండి, మన ఆనియన్ దోశ రెడీ అయిపోయింది. ఇదిగో చూడండి ఉల్లిపాయలు కూడా లోపల ఎలా మగ్గిపోయినాయో. చాలా టేస్ట్ ఉంటుందండి. ఏ పిండితోనైనా వేసుకోవచ్చండి, మన ఇంట్లో ఉండే దోశ పిండితో. చూడండి ఇంతేనండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.